హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం కామన్గా స్టూడెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు సార్ అంటే ఎగ్జామ్ డే రోజున. సో ఐ విల్ టెల్ యూ ద 7 మిస్టేక్స్ డన్ బై స్టూడెంట్స్ డ్యూరింగ్ ఎంసెట్ ఎగ్జామ్. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కామన్గా స్టూడెంట్స్ చేసే 7 మిస్టేక్స్ గురించి నేను మీకు చెప్తాను. సో మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. Okay students, so don't forget to subscribe the channel, like the videos, share the videos. We will start the discussion. So first thing, lack of time management. సో చాలా మంది టైం మేనేజ్మెంట్ చేయరు, టైంని పట్టించుకోరు. సో టైంకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళరు అండ్ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత కూడా టైంని పట్టించుకోకుండా వాళ్ళు ఏదేదో ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తారు తప్పించి టైం గురించి ఆలోచించారు. సో అట్ ద ఎండ్కి వచ్చేప్పటికి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ దగ్గరే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతారు స్టూడెంట్స్. వాళ్ళకి వచ్చిన చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటిని వాళ్ళు కనీసం ఒకసారి చూడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఓకేనా? సో టైం మేనేజ్మెంట్ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ డే మొత్తం మీరు ప్లాన్ చేసుకోండి. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏ టైంకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అండ్ ఎగ్జామ్లో ఎంటర్ అయిన తర్వాత టైంని 3 hours టైంని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్కి ఎంత టైం ఇవ్వాలి, టఫ్ క్వశ్చన్స్కి ఎంత టైం ఇవ్వాలి అండ్ ఎప్పుడు ఒకే థంబ్ రూల్ ఏంటంటే 2 minutes కంటే ఎక్కువ, అసలు 1 minute కంటే ఎక్కువ ఏ క్వశ్చన్ దగ్గర మీరు స్పెండ్ చేయొద్దు. ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ అన్ని రాసేసారు, అటెంప్ట్ చేసేసారు, టఫ్ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చామనుకున్నప్పుడు మ్యాక్సిమం 2 minutes అనమాట. అది కూడా వద్దు, ఇంకా తగ్గిస్తేనే బెటర్. ఓకేనా? సో ఇన్ ద వర్స్ట్ కేస్ 2 minutes కంటే ఎక్కువ ఏ ప్రాబ్లం దగ్గర మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఇది కూడా ఇప్పుడు వన్స్ మీరు ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత. ఓకే స్టూడెంట్స్, సో టైం మేనేజ్మెంట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎవ్రీ 1 hour ఊరికే ఒకసారి టైం చెక్ చేసుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా తెలియదు, జస్ట్ కొంత గ్యాప్ అనిపించగానే టైం చెక్ చేసుకోండి. టైం టార్గెట్స్ పెట్టుకోండి. అలా మీరు ఎగ్జామ్ని రాయండి స్టూడెంట్స్. అండ్ మీరు మాక్ టెస్ట్ రాసి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అలాగే టైం లిమిట్స్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, నాట్ అండర్స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ సరిగ్గా అర్థం చేసుకో. వీళ్ళదంతా కూడా ఏ క్వశ్చన్ దాని మీదే ఉంటుంది అనమాట. అట్లా ఉండొద్దు స్టూడెంట్స్. నెక్స్ట్, గెటింగ్ స్టక్ ఆన్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తే అక్కడే ఆగిపోతారు. దాన్ని సాల్వ్ చేయడానికి ఒక అరగంట టైం స్పెండ్ చేస్తారు. ఇంకేముంది, మొత్తం 30 bits పెట్టాల్సిన టైం ఒక బిట్ దగ్గర పెడతారు, ఆ బిట్ రాదు. మీకు తెలిసిన 10-20 bits మిస్ అయిపోతాయి దానివల్ల. కాబట్టి డిఫికల్ట్ క్వశ్చన్ దగ్గర మ్యాక్సిమం 2 minutes టైం. అది కూడా ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ అయిపోయాయి, తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసినప్పుడు. ఓకేనా స్టూడెంట్స్? అదే ఫస్ట్లో అనుకోండి, జస్ట్ క్వశ్చన్ రావట్లేదా, స్కిప్, నెక్స్ట్ క్వశ్చన్. సో అలా చూడగానే అలా ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకెళ్ళిపోండి. ఓకేనా? సో టైం పడుతుంది ఆలోచించాలి అనుకుంటే కొంచెం పెట్టండి. 1 minute కూడా క్రాస్ చేస్తుంది అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, అంతే. ఇంకా 2 minutes వరకు స్పెండ్ చేయొద్దు. వన్స్ మీరు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు కదా ఇంకొక రౌండ్ డిఫికల్ట్ క్వశ్చన్, అప్పుడు 2 minutes పెట్టండి. దట్స్ ఇట్. నాట్ అటెంప్టింగ్ ఆల్ క్వశ్చన్స్. సో ఎంసెట్ ఎగ్జామే కదా, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బట్ చాలామంది అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయరన్నమాట. మీరు అట్లా ఉండదు స్టూడెంట్స్, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? అప్పుడు ఏమో తెలియదు కదా, మనకు తెలియకుండా కూడా కొన్ని ఆన్సర్స్ రైట్ అవ్వచ్చు. నాట్ రివైజింగ్ ద ఆన్సర్స్. సో చాలామంది ఏం చేస్తారంటే, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఆన్సర్స్ అని పెట్టేసాక ఇంకా పట్టించుకోరు. టైం ఉంటుంది, పట్టించుకోరు. బట్ మీరైతే ఫస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారు, అది రైటా రాంగ్ అనేది ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. ఎక్కడైనా బై మిస్టేక్ మీ ఎర్రర్ వల్ల, సిస్టమ్ ఎర్రర్ వల్ల రాంగ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీరు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, నాట్ యూజింగ్ ద రఫ్ షీట్ ఎఫెక్టివ్లీ. సో రఫ్ షీట్ని చాలామంది ఎఫెక్టివ్గా యూస్ చేసుకోరు. ఎక్కడ పడితే అక్కడ ఆన్సర్స్ రాస్తారు, ఒక ప్రాపర్ వేలో యూస్ చేసుకోరు. దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. తప్పు ఆన్సర్స్ వస్తాయి. గెటింగ్ నర్వస్ అండ్ యాంగ్జియస్. సో చాలామంది ఆ టైంలో ప్యానిక్ అయిపోతారు, కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు అనమాట. అలా మీరు అస్సలు చేయొద్దు స్టూడెంట్స్. ఓకేనా? మీరు నర్వస్గా ఫీల్ అవ్వద్దు, యాంగ్జైటీ మీకు అసలు వద్దు. ఓకేనా? సో మీరు కామ్గా ఉండండి, స్టే కామ్ అనమాట. సో మీ మీద మీరు నమ్మకం ఉంచండి, మీరు ఎగ్జామ్ని మంచిగా రాస్తారు నమ్మండి. సో అండ్ ఈ నర్వస్ అనేది అందరికీ ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ కంగారు పడద్దు. సో ఈ 7 మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయొద్దు స్టూడెంట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మన ఛానల్లో నుంచి మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ క్యూస్, మోడల్ పేపర్స్, ఎగ్జామ్ టిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఛానల్ ఎంసెట్టే కాదు, ఐఐటి, నీట్, పాలిసెట్, ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి స్టూడెంట్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డ్రాప్ ఇన్ ద కామెంట్స్ బాక్స్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బాయ్.